వచనము చదువుతూ ఉన్నాను. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. చదవని లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవనటువంటి లేఖన పరిశుద్ధ భాగంలో మనం గమనిస్తే దావీదు భక్తుడు తన యొక్క సాక్ష్యమును పంచుకుంటున్న వాడిగా కనబడుతున్నాడు. దేవుడు నాకు ఏమై ఉన్నాడు, దేవుడు నాకు ఏమై ఉన్నాడు అంటే మొదటి వచనంలో అంటాడు, దేవుడు నాకు రక్షణ అయి ఉన్నాడు, దేవుడు నాకు వెలుగై ఉన్నాడు కదా. మొదటి వచనంలో ఏమంటున్నాడు, యెహోవా నాకు వెలుగు, నాకు రక్షణ అయి ఉన్నాడు. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏం ఆశించి వస్తున్నామో దానికి దేవుడు ఇచ్చేటటువంటి జవాబు ఏందో మనం గుర్తించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఇప్పుడు నీకు రక్షణ కావాలి, పాప క్షమాపణ కావాలి, ఎక్కడ ఇస్తాడు దేవుడు? ఆడుంది తీసుకో అన్నాడు. నీకు ఏది కావాలన్నా, నీకు వెలుగు ప్రభా, నాకు వెలుగు కావాలి తండ్రి అంటే అంటాడు, నేనే వెలుగుని అంటాడు. నాకు రక్షణ కావాలి తండ్రి అంటే నేనే నీకు రక్షణ. నాకు జీవము కావాలి ప్రభువా, నేనే నీకు జీవం. నాకు ఒక మార్గం కావాలి తండ్రి, నా ఆత్మ జీవితం ఎటు వెళ్తుందో నాకు అర్థమైతే లేదు అంటే నేనే మార్గం అంటాడు. అంటే నీకు ఏ జోన్లో అవసరమైనా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నువ్వేమి ఆశించి వస్తున్నావో అది క్రీస్తులో ఉంది అనే విషయాన్ని మనము మర్చిపోవద్దు. స్వస్థత కావాలనుకున్నావు అనుకో, రోగశయం మీద ఉన్నావు, స్వస్థత ఎక్కడ ఉంటుంది? యేసులో స్వస్థత. ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత. క్రైస్ట్ ఈజ్ ఆల్ అంటాడు. అందుకే క్రీస్తు సర్వమై ఉన్నాడు. క్రీస్తు మనకి ఏమేమై ఉన్నాడో మనం గమనించాలి. దావీదు అంటున్నాడు, నాకు ఆయన రక్షణ అయి ఉన్నాడు, నాకు ఆయన వెలుగై ఉన్నాడు. పౌలు అంటాడు ఇంకొక మాట ఏదో తెలుసా? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో అపోస్తులైనటువంటి పౌలు భక్తుడు మొదటి అధ్యాయం, మరి మనందరికి సుపరిచితమైన లేఖన భాగము 30వ వచనంలో ఏమంటాడండి? మొదటి కొరింథీ మొదటి అధ్యాయం 30వ వచనం, అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నవారు అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలెను అని వ్రాయబడిన ప్రకారము దేవుని మూలముగా ఏమైనాడంట? ఆయన మనకు జ్ఞానమును నీతియు ప్రభువా, నేను పాపంలో నుంచి బయటపడలేకపోతున్నాను, నేను నీతిగా బ్రతకలేకపోతున్నాను, నాకు నీతి కావాలి తండ్రి. ఏమంటాడంటే నేనే నీకు నీతి. దావీదు అందుకే 4వ కీర్తన మొదటి వచనంలో, నా నీతికి ఆధారమగు దేవా. మనకు నీతి కావాలంటే యేసు కావాలి, పరిశుద్ధత కావాలంటే యేసు కావాలి. ప్రతిదీ యేసులో ఉన్నది అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు దేవుని బిడ్డలారా. యెషయా ప్రవచన గ్రంథంలో దేవుడు సాక్ష్యం ఇస్తాడు. ఏమన్నా తెలుసా? నా సేవకులకు ఎక్కడుందయ్యా నీతి, నా పిల్లలకు ఎక్కడుందయ్యా నీతి అంటే నా యందే వారికి నీతి ఉన్నది. నీతి కలుగుటకై ఆయన ధరించుకోనండి అంటాడు. యెషయా ప్రవచన గ్రంథము 59వ అధ్యాయము 16వ వచనంలో ఏమంటున్నాడు? రక్షకుడు లేకపోవుట ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండా చూచి ఆశ్చర్యపడెను, కాబట్టి ఆయన బాహువు ఆయనకు సహాయము చేసెను. ఆయన నీతియే ఆయనకు ఆధారమగును, నీతిని కవచముగా ఆయన ధరించుకొనెను, రక్షణను తల మీద. యేసు ప్రభుల వారు నీతిని ధరించుకున్నవాడు. నీ నీతి కావాలంటే ఆయన ఇస్తాడు, నీకు రక్షణ కావాలంటే ఆయన ఇస్తాడు. సమస్తము ఆయన యందే గుప్తమై ఉన్నది దేవుని బిడ్డలారా. యేసు ప్రభుల వారు మనకి ఏమేమై ఉన్నాడనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. అదే యెషయా గ్రంథము 54వ అధ్యాయంలో మీరు గమనిస్తే చివరి వచనంలో ఇంకో మాట అంటున్నాడు, యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుతుంది. దట్స్ మై ప్రాపర్టీ. ఇప్పుడు వాడు నీతిమంతుడు ఏంటని అర్థమైంది? వాడు సొంతంగా నీతిగా బ్రతికి ఏ పాపం చేయకుండా ఎవరిని ఒక మాట అనకుండా నీతిమంతుడు అయిన కాదు అర్థము. దేవుడు కొంతమందిని నీతిమంతులుగా చేశారంట.
నీతిమంతులారా అని పిలుస్తాడు. మీరు దేవుని స్తుతించండి అంటాడు. క్రీస్తు రక్తం చేత నీతిమంతులుగా తీర్చబడ్డాం మనం. కానీ ఆ నీతి మన వలన కలిగింది కాదు. అందుకే అంటాడు, మీ నీతి క్రియలు మురికి గుడ్డల వంటివే. నేనేదో మంచోనయ్యా, నీతిమంతుడు ఇప్పుడు దేవుడు నన్ను వాడుకుంటున్నాడు, నా దేవుడు నా ప్రార్థన ఆలోకిస్తున్నాడు అంటే నా గొప్పతనం దాంట్లో ఏమీ లేదనే విషయాన్ని మనం మొదట గ్రహించాలి. యేసు ప్రభు నాకు నీతి అయి ఉన్నాడు, యేసు ప్రభు నాకు పరిశుద్ధత అయి ఉన్నాడు, యేసు ప్రభు నాకు సమస్తమై ఉన్నాడు. ఏంటండి కొలెస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటను గమనించండి. పౌలు ద్వారా ఏమంటున్నాడండి? ఇట్టివారిలో గ్రీసు దేశస్థుడని యూదులని భేదము లేదు, సున్నతి పొందుటే అని సున్నతి పొందకపోవటే అని భేదము లేదు, పరదేశి అని స్థితి అని భేదము లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు గాని క్రీస్తే సర్వమై ఉన్నాడు. ఇప్పుడు కొన్ని సూపర్ మార్కెట్లు ఉంటాయి. ఆ సూపర్ మార్కెట్ పోయినామంటే మనకు అన్ని దొరుకుతాయి. నీకు పప్పు కావాలని దొరుకుతుంది, ఉప్పు కావాలని దొరుకుతుంది, ఏం కావాలని దొరుకుతుంది. లేకపోతే దొరకందంటే ఏముండదు, ఇంట్లోకి అవసరమైన ప్రతి అవసరత అందులో దొరుకుతుంది. ఇప్పుడు ఏసులో ఎక్కువ స్టార్ట్ అనమాట. సర్వమాయన ఉన్నాడు, సర్వమాయన ఉన్నది. దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా మందికి ఇది అర్థం కాదు. స్వస్థత దేవుని నన్ను ముడతాడేమో, దేవుని నువ్వు యేసుని తీసుకుని వెళ్ళు, నీకు స్వస్థత నీతో పాటు ఎప్పటికి ఉంటుంది. యేసుని తీసుకుని వెళ్ళు, ఆశీర్వాదం నీతో పాటు ఎప్పటికి ఉంటుంది. యేసుని తీసుకుని వెళ్ళు, పరిశుద్ధత నీలో ఎప్పటికి ఉంటుంది. యేసు అంటే ఎవరు అనుకుంటున్నావు? ఆయన నీకు సమస్తమై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఎంతమంది భక్తులు పాటలు రాసినారు క్రీస్తు మనకి ఏమై ఉన్నాడు అనేటటువంటి విషయాల మీద. జేటి నతానియల్ గారు అని జహీరాబాద్లో ఒక పాస్టర్ గారు ఉంటారు. ఆయన రాసినటువంటి మంచి పాట తెలుసా? వెలుగయ్యున్నట్టి క్రీస్తేసు ప్రభో, వెలగింపదోర కరిగెను ప్రియుడా, వెలుగయ్యున్నట్టి క్రీస్తేసు ప్రభో, వెలగింపదోర కరిగెను ప్రియుడా. ఈ పాట ఆ ప్రాంతం అంతా బెదిరిపోయింది అన్నమాట. ఆ పాటలో యేసు ప్రభు ఏమేమై ఉన్నాడో చెప్తాడనమాట. ఆయన నాకు వెలుగై ఉన్నాడు, ఆయన నాకు జీవమై ఉన్నాడు, నా పరిశుద్ధత యేసు, నా సమస్తం యేసు. ఇక వాడిని సాతాను ఏం చేయలేడు. ఎప్పుడైతే నువ్వు నీ వ్యక్తిగత సామర్థ్యం మీద నువ్వు నమ్మకం ఉంచుతావో, నీ సామర్థ్యం మీద నీ భక్తి సాధన ఆధారపడి ఉంటుందో, సాతాను నీ క్షణంలో కింద పడేస్తాడు. నేను గొప్పవాడిని, నేను పరిశుద్ధుని అనుకొని విరవిగిపోతే దావీదు పరిస్థితి ఏమైంది? దీవారాత్రంలో యేసు వైపు చూడాల్సినటువంటి వ్యక్తి మిద్దె మీదకి కిందికి చూస్తున్నాడు. ఇట్ డిపెండ్ అపాన్ హిమ్సెల్ఫ్. అతని మీద ఆయన ఆధారపడ్డాడు. అక్కడ ఆమె చూసిన తర్వాత కూడా దేవుడి మీద, ప్రభువా ఎందుకు నా తలంపులు జరిగిపోతున్నాయి తండ్రి. ఆ దృశ్యాన్ని చూసిన తర్వాత నిత్యము ఆకాశములు దేవుని మేము వివరించున్నామని నీ వైపు చూసిన వాడను బై మిస్టేక్ అక్కడ కిందికి చూశాను తండ్రి, నన్ను క్షమించండి అంటే ఆ ఘోరమైనటువంటి దుశ్చర్య, దాని ద్వారా వచ్చినటువంటి ఫలితాలు తన జీవితంలో ఉండేది కాదు. యేసు నీకు విడుదల ఇవ్వలేడా? పాప శోధనలో ఉన్నప్పుడు ఆయన ఏమై ఉన్నాడు? శోధింపబడు వారికి సహాయము చేయబడి ఉన్నాడు. ఆయననే. నువ్వు శోధనలో ఉన్నప్పుడు శోధన జయించడానికి ప్రయత్నం చేయదు. ఆ శోధనలో యేసును చూడమంటాడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక దయచేసి మనం గమనిస్తే, ఆయన అన్ని విషయములలో మన వలనే శోధింపబడినను. ఏంటండి? 2వ అధ్యాయము 18 చివరి వచనం. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి ఆయన ఏమై ఉన్నాడు? సహాయము చేయబడాయి. శోధన కొంతమందిని వెంటాడుతూ ఉంటుంది నిత్యం. శోధన అంటే ఏంటంటే, నువ్వే తప్పైతే ఎక్కువగా చేయాలని నువ్వు ఆశపడుతున్నావు, అదే శోధన. అది బలహీనత. అందరికి ఒకే రకమైన బలహీనతలు ఉండవు. కొందరికి స్త్రీ వ్యామోహాల బలహీనతలు ఉంటాయి, కొందరికి అబద్ధాలు ఆడడం బలహీనత ఉంటుంది, కొందరికి ఎప్పుడు చెడ్డ తలంపులు తలంచడం ఒక బలహీనత ఉంటుంది, కొందరికి చీటికి మాటికి భయపడడం ఒక బలహీనత ఉంటుంది, కొందరికి అబద్ధాలు ఆడడం ఒక సింపుల్గా అబద్ధాలు ఆడేస్తూ ఉంటారు. వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా అది సాధ్యం కాదు. అంటే మన బలహీనత ఏంటంటే, నువ్వు ఎప్పుడు ఏదైతే రిపీటెడ్గా చేస్తున్నావో అది నీ బలహీనత, అది నీ శోధన. ఇప్పుడు శోధన నాకు వెంటాడుతుంది, నాకు శోధన వెంటాడుతుంది.
ఈ శోధన నుంచి నాకు జయం ఎక్కడ దొరుకుతుందంటే యేసులో జయం ఉంది. హల్లెలూయా. యేసు ప్రభులో జయం. ఈరోజు అందుకే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా మనం ఏం ఆశిస్తూ, అందుకే పౌలు అంటాడు, బాబు గ్రీస్ దేశస్తులేమో మరి జ్ఞానం వెతుకుతున్నారు, యూదులు సూచక్రియలు అడుగుతున్నారు, కానీ మేమైతే క్రీస్తును ప్రకటిస్తున్నాం. ఎందుకంటే ఆయన జవాబుదారి, ఈస్ అకౌంటబుల్. నీకు సూచక్రియ కావాలన్నా నేనే ఒక సూచక్రియ అంటాడు, నీకు జ్ఞానం కావాలన్నా నేనే జ్ఞానం అంటాడు, నీకు స్వస్థత కావాలన్నా నేనే. దావీదుకి సంగతి తెలుసు, యేసు ఎవరో తెలుసు, ఆయన ఏమై ఉన్నాడో తెలుసు. అన్ని తెలిసిన తర్వాత కూడా దావీదు జీవితంలో ఒక పరిస్థితి వచ్చింది, ఏం తెలుసా? ఆపత్కాలం వచ్చింది. యేసే నా రక్షణ అనుకున్నావు, యేసే నా బలం అనుకున్నావు, యేసే నా జీవం అనుకున్నావు, యేసు నాకు సమస్తం అనుకున్నావు. నీవు యేసు కొరకే బ్రతుకు అంకితం చేసుకున్నావు. నీవు ఆయన నీకు ఏ సమస్య రాదని అర్థం కాదు. యేసే నీకు సమస్తమై ఉన్నా నీకు కొన్నిసార్లు నీ జీవితంలో ఆపత్కాలం అనేది కూడా వస్తుంది. ఆపత్కాలములో మొరపెట్టగానే సమీపమైతివే నా యేసయ్యా. ఆపత్కాలములో మొరపెట్టగా నా యేసయ్యా. సమీప బాంధవ్యములన్నిటికన్నా మిన్నయైనది నీ స్నేహ బంధము. సమీప బాంధవ్యములన్నిటికన్నా మిన్నయైనది నీ స్నేహ బంధము. స్తోత్రం. ఆలకించువాడా నా స్తుతి హోమములన్నీ నీ పాడి సనయుందును బ్రతుకు దినములన్నీ. నీ వాడి సనయుందును బ్రతుకు దినములన్నీ. ఆపత్కాలంలో దేవుడు బిడ్డలారా, యేసు ప్రభుల వారు ఆపత్తి వచ్చింది. దావీదు భక్తుడు అంటే నిత్యము సమస్తము దేవునిలో చూసినటువంటి వ్యక్తి, సమస్తము తనకు జీవాధారకుడు దేవుడే, తనకు రక్షణ దేవుడే, తనకు వెలుగు దేవుడే, అన్ని దేవుడే అనుకున్నావు, సర్వము నీవు అనుకున్నావు తండ్రి, సమస్తం నీవే అనుకుని బ్రతుకుతున్నాను కదా, నాకేంది ఆపత్కాలం? ఇదే పరిస్థితి మరి అపోస్తలులందరికీ వచ్చింది. క్రీస్తు సర్వం అనుకున్నారు వాళ్ళు, ఎన్ని కష్టాలు వారికి. దేవుని బిడ్డ, ఎప్పుడైతే నువ్వు క్రీస్తు సర్వం అనుకొని ముందుకు సాగుతావు నీ జీవితంలో, ఆపత్కాలంలో దేవుడు అనుమతిస్తాడు. ఆపత్కాలంలో నువ్వు ఏ రీతిగా నిలబడగలుగుతావు దేవుని కొరకు? ఆపత్కాలంలో నువ్వు ఏం చేయాలని ఆశపడుతున్నాడు దేవుడు అంటున్నాడు ఇక్కడ. యెహోవా ఏంటండి 27వ కీర్తనల కోసం రండి మళ్ళా. ఎందుకు ఆపత్కాలం వచ్చిందా అంటే 3వ వచనంలో, నన్ను బాధించు శత్రువులు కొందరు ఉన్నారు. 2వ వచనం గమనించండి. నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీద వచ్చి ఉన్నారు. నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు త్రొట్టిల్లి కూలిరి, నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను. నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యమును విడువను. యెహోవా నీవే నాకు జయమిచ్చువాడు అంటాడు. ఏంటండి 4వ వచనంలో, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని నేను వెతుకుచున్నాను. 5వ వచనం చూడండి ఒకసారి. ఆపత్కాలమున ఆయన నన్ను తన పర్ణశాలలో దాచు. అప్పుడు కూడా దేవుడు నీకు ఆపత్కాలంలో చచ్చిపోదామనే పరిస్థితులు వచ్చినప్పుడు, చేతగానే పరిస్థితులు వచ్చినప్పుడు, ఇంతగా దేవుడు నమ్ముకున్నా, దేవుని మీద ఆధారపడ్డా, దేవుడే సమస్తం అనుకున్నా, ఆయన జీవితంలో ఇటువంటి ఆపత్కాల పరిస్థితులు వచ్చినటువంటి సందర్భాలలో ఆయన నీకు ఆశ్రయ దుర్గమై ఒక పర్ణశాల నీకు సిద్ధపరిచినాడు. ఆయన అక్కడికి వెళ్ళాలి. నువ్వు యెషయా ప్రవచన గ్రంథము 26వ అధ్యాయంలో చెప్తాడు, నువ్వు వెళ్ళవలసినటువంటి సమయం ఆపత్కాలములో నీవు నీ మీదకి దండు దిగి సైతాను శక్తులు నీ మీద దాడి చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు నువ్వు చేరవలసినటువంటి ఒక స్థలం ఉంది. దయచేసి 26వ అధ్యాయం యెషయా గ్రంథము 21వ వచనంలో మీరు గమనిస్తే, నీవు వెళ్ళి నీ అంతఃపురములో ప్రవేశింపుము, నీవు వెళ్ళి నీ తలుపు
వేసుకొనుము, ఉగ్రత తీరిపో వరకు కొంచెము కాలము దాగి ఉండు. మనము దాగుకునే చోట అది. దావీదు అంటాడు, నా దాగు చోటు నీవే. కొన్నిసార్లు దేవుని బిడ్డలారా, మన జీవితంలో ప్రతికూల పరిస్థితులు ఉన్నటువంటి సమయంలో యేసయ్య చాటును దాక్కోవాలి. ఆయన ఆశ్రయపురం. ఆయన దావీదు, దేవా నా ఆశ్రయము నీవే, నా కొండ, నా కోట, నా శైలము నీవే. మీరు చాలా మంది ఆపత్కాలం వచ్చినాకనే ఏం చేస్తారండి? నీకు ఒక 1,00,000 రూపాయలు అవసరం ఉన్నాయి, చాలా క్రిటికల్ పొజిషన్ ఉంది, ఎవరి దాకా దొరికితే అని చూస్తాం. లేకపోతే పోలీసులు పట్టుకొని జైలు వేస్తే, మా తమ్ముడు జైలు వేసారు అనుకో, ఎవరి ద్వారా విడిపించుకోవాలని చూస్తాను. పౌలుసీలను తీసుకెళ్లి జైలు వేస్తే మరి ఒక మినిస్టర్ దగ్గర వెళ్దామా, లేకపోతే ఒక కౌన్సిలర్ దగ్గర వెళ్దామా అనుకోలే విశ్వాసులు. మినిస్టర్లకు పరమ మినిస్ట్రీ మన యేసయ్య దగ్గర పోదాం రండి. ఇంట్లో వెళ్ళినారు ఆపత్కాలంలో. పౌలు చెరసాలలో వేయబడ్డాడు, పేతురు చెరసాలలో ఉంచబడ్డాడు. సంఘం అయితే వారి కొరకు ప్రార్థన చేస్తుంది. ఇది ఆపత్కాలంలో మనం ఆశ్రయించాల్సిన స్థలం. ఈరోజు మనందరి జీవితంలో కొన్ని ఆపత్కాలాలు ఉన్నాయి, కొన్ని బాధపడే పరిస్థితులు ఉండొచ్చు. ఈ బాధ పరిష్కారం వెతుకుతున్నావా? ఆ పరిష్కారం ఇవ్వగలిగినటువంటి యేసయ్య దగ్గర మోకరిస్తున్నావా? నీ సమస్యకు పరిష్కారం యేసు ప్రభు దగ్గర ఉంది. నీ సమస్య పరిష్కారం, నీ బాధ వేదన పరిష్కారం లోకంలో ఎక్కడ దొరకదు. దావీదు చెప్తున్నాడు, దేవా నాకు నీవే ఒక పర్ణశాలను నియమించినావు. ఏంటంటే ఆ భక్తుల జీవితంలో జరిగినటువంటి సంఘటన మనం గమనిస్తే దేవుని బిడ్డలారా, ఇంకో మాట అంటాడు 9వ వచనంలో, దేవా నీ ముఖమును నాకు చాటు చేయకుము. 7వ వచనంలో, యెహోవా నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము, కరుణతో నాకు ఉత్తరమిమ్ము తండ్రి. నీ ముఖమును నాకు దాచకుము దేవా, కోపము చేత నీ సేవకుని తోలివేయకుము, నాకు సహాయకుడవు నీవే నీవే నీవే. 10వ వచనంలో, నా తల్లి నా తండ్రి నన్ను విడిచినను. లోకములో అన్నిటికన్నా ఉత్తమమైనటువంటి ఎమోషనల్ అటాచ్మెంట్ కలిగినటువంటి జోన్ ఏదైనా ఉందా అంటే భూమి మీద తల్లి కొడుకున్నటువంటి బంధం. అందుకే దేవుడు బైబిల్లో చాలాసార్లు తల్లి అయినా మరచునేమో నేను మరవను, స్త్రీ తన గర్భంలో ఉన్న పిల్లను మరచునా అని సాధ్యం కాదు లోకంలో. భార్యాభర్తలు విడిపోతారండి, దానికి పెద్ద బాధపడేది ఏముండదు. తర్వాత మళ్ళా ఆమె ఇంకోటి చేసుకోవచ్చు, వీడు ఇంకోటి చేసుకోవచ్చు. అన్నదమ్ములు విడిపోతారు ఆస్తి పంపకాల విషయంలో, ఎవరి లైఫ్ వాడు బతుకుతాడు. కానీ తండ్రి కొడుకుల మధ్య కానీ, తల్లి కొడుకుల మధ్య కానీ విభేదం అంటే ఉండడం చాలా కష్టం. చాలామంది తల్లిదండ్రులకి ఏమనంటే ఆవేశంలో రోషంలో ఎంతో మంది చంపినవారు. నా తల్లికి ఇంత పెద్ద మాట అంటాడు వాడు, నా తల్లికి ఇంత పెద్ద మాట అంటుందా ఆమె. దాని ఒకవేళ విడవడం సాధ్యం కాదు, ఒకవేళ నా తల్లి నా తండ్రి నన్ను విడిచిన నీవు నన్ను చేరదీయ వాడవైనా అని ఎంత 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 డీప్గా దేవుని అడ్రస్ చేస్తున్నాడో గమనించండి. లోకంలో కొంతమంది ఉన్నారు తండ్రులు. ఇప్పుడు మన వరంగల్ అడవుల్లో, అడవి కూడా కాదు అది, ఊరు పక్కకు ఈ వరంగల్ సిటీలో ఉన్నటువంటి నీళ్ళన్నీ పోయేటటువంటి మోరి ఉంటుంది కదా ఊరు బయట, ఒక పెద్ద నది టైప్, చిన్నగా కుంట టైప్. అక్కడ కొన్ని సర్కారు పొదలు మొలుస్తాయి చుట్టుముట్టు ఆ నీళ్ళకు. ఒక చిన్న ఆడపిల్ల, మంచి చక్కగా అందంగా తెల్లగా పుట్టిన ఆడపిల్లని తీసుకెళ్ళి ఆ పొదలో ఒక పుట్టిన వెంటనే ఇంకా పొత్తిగుడ్డలే ఉన్నాయి. పొత్తిగుడ్డలో ఉన్నటువంటి బిడ్డను తీసుకెళ్ళి పడేస్తే ఎవడు అక్కడ మామూలుగా వాడు లెట్రిన్కి అక్కడికి వెళ్ళాడు. ఏడు సపోర్ట్ అనిపిస్తుంది, చిన్నగా దర్శనట్లు సన్న వాయిస్ వస్తుంది ఎక్కువ చూసి చూస్తే పొత్తిగుడ్డలో పొదలో పడేసిపోయింది ఒక. ఎందుకంటే అందరి ముందు ఆమె 3 ఆడపిల్ల పుట్టిరంట, మళ్ళీ ఆడపిల్ల పుట్టిందని చెప్పేసి తీసుకుపోయి పడేసి, అత్త మామూలు నువ్వు ఆడపిల్ల పుడితే ఉండవద్దు మా ఇంట్లో అని చెప్పేసి ధైర్యం చేసి చంపలేదు. ఏమైంది తల్లి ప్రేమ అంటే? లోకంలో కొన్ని సందర్భాలలో ఏమవుతుందంటే తల్లి అయినా మరవచ్చు అన్నాడు. తల్లిదండ్రులు కొన్నిసార్లు, ఇప్పుడు కొంతమంది ఉన్నారండి, మొన్న ఇప్పుడు సొంత బిడ్డనే కత్తితోని హైదరాబాద్ సరూర్ నగర్లో కత్తితో
తండ్రిని కొట్టాడు. ఇదంతా కట్ అయిపోయింది. అప్పుడు హాస్పిటల్ వేస్తే మేము వెళ్ళి పరామర్శించి వచ్చిన ఇండియా ప్రజాబంధు పార్టీ తరఫున ఎంతమంది తండ్రులు తన బిడ్డలు చంపుతున్న వారు ఉన్నారు. ఎంతమంది బిడ్డలు కూడా తండ్రులు చంపుతున్న వాళ్ళని ఆస్తుల కొరకు. సొంత కొడుకులే కన్నతండ్రి చంపడం ఎంతోమంది రేర్ కేసులు. సామాన్యంగా అయితే ఈ తండ్రి కొడుకుల బంధం అనేది చాలా విలువైంది. తండ్రి తల్లి ఈ పిల్లల బంధం అనేది చాలా విలువైన బంధం. దేవా, ఒకవేళ నా తండ్రి నన్ను ఒకవేళ విడవచ్చు, అవకాశం ఉన్నది. తాత్కాలికమైన వాళ్ళ ప్రేమలు, ఈ లోక ప్రేమలు. కానీ నీవు నన్ను విడువవు. ఈరోజు నువ్వు అంతగా డీప్ దేవునితో ఒక ఎఫెక్షన్ అనేది స్టార్ట్ అయితే నీ జీవితంలో సాతాను ముట్టలేడు. దావీదు భక్తుడు ఆపత్కాలంలో తన తండ్రి దగ్గరికి వెళ్ళలే. నా తల్లి కన్నా నా తండ్రి కన్నా శ్రేష్టమైనటువంటి దాగుచోటు, శ్రేష్టమైనటువంటి సెక్యూరిటీ అయినటువంటి చోటు ఏదైనా ఉందా అంటే నా యేసయ్య యొక్క వక్షస్థలమే. మన అయ్యగారు అందుకే అంటాడు, శరణని వేడద కరుణమైనటువంటి పాటలో, నన్ను చీల్చగా గోరు చూపెను దండు వరద వలె నన్ను చీల్చగా గోరు జీవితంలో యేసును ఏ రీతిగా మనం చూస్తున్నాం? దావీదేమో నా రక్షణ యేసు, నా యొక్క వెలుగు యేసు, నా ఆపత్కాలంలో దాగుచోటు నా యేసు, నా తల్లి కన్నా నా తండ్రి కన్నా యేసే నాకు ముఖ్యము. వీరైనా మరుస్తారేమో కానీ ఆయన మరవని దేవుడు, విడువని దేవుడు అయి ఉన్నాడు. విడువని ఎడబాయని యేసయ్య ప్రేమ మీద మనం లగ్నం ఉంచుదామా? తాత్కాలికమైనటువంటి ఈ ప్రేమలు బంధాల పడి కొట్టుకుపోదామా? ఏది ముఖ్యం అంటాను నేను? యేసయ్య వక్షస్థలం ముఖ్యం. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏ అవసరతతో వచ్చినావు? నీకు లోకంలో తల్లి ప్రేమ లేని వాడిగా, తండ్రి ప్రేమ లేని వాడిగా, భార్య ప్రేమ, భర్త ప్రేమ, బంధాల యొక్క ఏ ప్రేమ లేకపోయినా అన్ని యేసులో నీకు దొరుకుతాయి. ఆయన అయ్యున్నాడు నీకు, ఆయన నీకు భర్త అయి ఉన్నాడు అంటాడు. మనం సృష్టించిన వాడు మనకు భర్త అయి ఉన్నాడు. యేసు నాకు సమస్తం, ఆయన నాకు స్నేహితుడు. యేసు నాకు అన్ని బంధాలు, బంధాలు అని యేసులు దొరుకుతాయి. యెహోవా మా తండ్రి గాడ, యేసుడు మా అన్నగాడ, మోక్ష నగరము మా పుట్టినిల్లు, ముఖ్య దూతలు మా స్నేహితులు అనుకున్నారు భక్తులు. యేసులో ఆయనకు అమ్మ ప్రేమ దొరికింది, యేసులో నాన్న ప్రేమ దొరికింది, యేసులో స్నేహితులు. అంటే యేసు క్రీస్తు సర్వమై ఉన్నాడు. సర్వ ఎమోషనల్ అటాచ్మెంట్స్ నీకు అనుగ్రహించబడి ఉన్నాడు. స్వస్థత మాత్రమే ఇచ్చేవాడు కాదు, నీకు వెలుగు రక్షణ మాత్రమే కాదు. నీకు తల్లి ప్రేమ కోల్పోతే తల్లి ప్రేమను ఇస్తాడు దేవుని కొరకు. నీవు తండ్రి ప్రేమను కోల్పోతే తండ్రి ప్రేమను ఇస్తాడు. నువ్వు దేవుని కొరకు ఏది నష్టపోయినా అది యేసులో నీకుంది. ఆయన ధనవంతుడై ఉన్నాడు. మనల్ని ఆశీర్వదించడానికి యేసు ప్రభు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ప్రతి విషయంలో ధనం కావాలంటే ధనం ఇస్తాడు, ఆరోగ్యం కావాలంటే ఆయన ఆరోగ్యం ఇస్తాడు. యేసే మనకున్నటువంటి ఆరోగ్యం. హల్లెలూయా. ఎప్పుడైతే మనం అట్లా అనుకుంటామో దుష్టుడు మన మీద ముట్టడానికి అవకాశం లేదు. నా ఆరోగ్యం యేసే అనుకోని నేను 14 సంవత్సరాలు ఉపవాస ప్రార్థన చేసిన. కొంతమంది 4 రోజులు ఉపవాస ప్రార్థన చేసి కండ తిరిగి పడిపోతారు. 14 సంవత్సరాల నుంచి రోజు ఒకటే పూట తిన్నాను నేను. మళ్ళీ ఇంకా మధ్యలో కొన్నిసార్లు 100 రోజులు అసలే తినకుండా ఒక పూట కూడా కేవలం మంచినీళ్ళు తాగి ఎవడన్నా వేరుడైతే బతుకుతాడా? వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఇన్ యువర్ ఫాస్టింగ్ ప్లేస్ అంటే నా ఆరోగ్యం వేసాయ, నా ఆరోగ్యం ఆయన ఎందుకు గుప్తమై ఉన్నది, నా జీవం ఆయన ఎందుకు గుప్తమై ఉన్నది. మరి 3 పూటలు మంచిగా తిన్న వాళ్ళకి రకరకాల రోగాలు, అల్సర్ ప్రాబ్లం కానీ రకరకాల
రకరకాల అజీర్తి ప్రాబ్లం కానీ, ఫ్యాట్ పెరిగిపోయి అటాక్ రావడం కానీ, చిన్న వయసులో అనేక మంది ఎందుకు చచ్చిపోతే తెలుసా? ఏది పడితే తినడం వల్ల. యేసులో ఉన్న ఆరోగ్యం ఉంది అనుకో, నేనేమో తినకుండా ఉన్నా 14 సంవత్సరాలే. మరి నాకు ఇప్పటిదాకా ఎప్పుడు పోయి నేను ఒక గ్లూకోజ్ పెట్టుకొని ఉండదు, ఎప్పుడు పోయినా ఒక ఇంజక్షన్ తీసుకొని నీరసం వచ్చిందనే పరిస్థితి ఉండదు. ఇప్పటికొచ్చి నేను కంప్లీట్ నా ఆరోగ్యం యేసయ్యా, ఆయన ఆరోగ్యం కాకుండా నా ఆరోగ్యం నాకు అవసరం లేదు. నా జీవం యేసయ్యా, ఆయన బ్రతికించాలి నన్ను, లేకపోతే నాకు చావ మీరు అనుకుంటా. ఆయన బ్రతికించని బ్రతుకు నాకెందుకండి? పాపం చేయడానికి ఆయన బ్రతకాల్సింది. ఆయన నాలో ఉండి బ్రతికిస్తే ఆయన కొరకు బ్రతికిస్తాడు. నేను నా కొరకు నేను బ్రతికితే నేను పాపం చేస్తూనే బ్రతుకుతాను. నా బ్రతికి ఎవరి కొరకు? ఆయన కొరకైనా ఆయన బ్రతికించాలి, ఆయన నాలో ఉండాలి. కాబట్టి నాకు నా ప్రాణం మీద నాకు ఇంట్రెస్ట్ లేదు, నా జీవం మీద నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎవరికైతే వారి బ్రతుకు మీద బాగా ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. చీటికి మాటికి భయపెడతా ఉంటుంది మరణం వారికి రోగాల ద్వారా. కానీ బ్రతుకు మీద ఆశ ఉన్నలకు ఆరోగ్యమైన పరిస్థితి ఉంటుంది. ఆయన బ్రతుకు మీద ఆశ లేదు. నేను క్రీస్తు కొరకు బ్రతుకులు అనుకున్న వానికి మాత్రం ఏ దాని మీద భయం లేదు. హల్లెలూయా. మనం ఆశలోకి రావాలి. షుడ్ అప్రోచ్ దట్ ప్లేస్. పౌలు అట్లాంటికి బ్రతుకుంటే క్రీస్తే. అరే ఇక వానికి ఏమన్నా భయపెడతా? అనారోగ్యం భయపెడతాయా? అప్పుల బాధలు భయపెడతాయా? లేకపోతే సంపుతమైన బెదిరిస్తే భయపడతారా? దేని భయం ఉండదు వానికి. మరణ భయమే లేదా? దాంతో ముడిపడి ఉన్నాయి అన్ని. బ్రతుకుడే క్రీస్తే, చావైతే నాకు లాభం అన్నాడు. ఓపెన్గా చెప్పేశాడు ఆయన. ఈరోజు మనమందరం కూడా యేసు నీకు జీవం కావాలంటే నువ్వు ఆశలోకి రావాలి. అందుకే అంటాడు, నువ్వు ధైర్యముతో కృపాసనం వద్దకు. ధైర్యం లేనటువంటి బ్రతుకు క్రైస్తవ జీవితం అనేటటువంటిది యాక్సెప్ట్ చేయదు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మనం అందరం దావీదైతే ఆ రీతిగా అట్రాక్ట్ చేశారంటే దేవుణ్ణి. చివరికి ఒక మాట అంటాడు, గమనించండి. 27వ కీర్తనలో, యెహోవా నీ మార్గములు నాకు బోధించుము, నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గములో నన్ను నడిపించుము. ఈ మనకు తెలియదు అవి ఏ మార్గాలు. నువ్వు నడవడానికి ప్రయత్నం చేస్తే నువ్వు కయ్యను నడిచిన మార్గంలో వెళ్తావో తెలియదు, కోరావు నడిచిన మార్గంలో వెళ్తావో తెలియదు, బిలాం నడిచిన మార్గంలో వెళ్తావో తెలియదు. ఇక్కడ దేవ సరళమైన త్రోవలో నీవు నన్ను నడిపించాలి. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, మరి ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడతారు. దేవుని ఆత్మచేత నడిపించబడిన వాడే రాంగ్ రూట్లో వెళ్తాడు. దేవుని బిడ్డలారా, బిలాం పోయిన మార్గం ఏంది? డబ్బును ఆశించాడు. ఎంతకాలం ఉంటుంది మా దగ్గర డబ్బు? అది ధనమును ఆశించి భ్రష్టులు అవుతున్న వారెందరూ. కోరావు దేన్ని ఆశించినాడు? నాయకత్వాన్ని ఆశించినాడు, పేరు పరపతిని ఆశించినాడు. అది వాడిని భ్రష్టుడు చేసింది. కయ్యను దేన్ని ఆశించినాడు? ఏంటంటే దేవుని మాట లోబడడం మనకి ఇష్టం లేదు. దేవుడు అంటే ఇష్టం. దేవుడు చెప్పిన పని చేయకుండా బ్రతకడానికి ఎవరు తీర్మానించుకుంటున్నాడు? వాని మార్గం. ఎంతమంది అదే పరిస్థితి. వాక్యం వింటారు, పోతారు, తప్పి మళ్ళీ వాళ్ళు అనుకున్నదే చేస్తారు. మీరు ఎవరు నడుస్తున్న మార్గం నడుస్తున్నారు చెప్పండి? కయ్యను నడిచిన మార్గమే. వాక్యానుసారంగా బతుకుతున్నప్పుడు నువ్వు కయ్యను నడిచిన మార్గం కాదు, నువ్వు అబ్రహాము నడిచినటువంటి మార్గం, నువ్వు పౌలు నడిచినటువంటి మార్గం. ఈరోజు దేవుని బిడ్డలారా, దావీదు అంటాడు, దేవా సరళమైన త్రోవలో, సరళమైన మార్గములో నడిపించుము అంటే ఆయనని రావాలి మన. అందుకే యేసుప్రభువు అంటాడు, బాబు సరళమైన మార్గాలు మీకు కావాలన్నా, మనిషి మార్గం నడవాలని మీకు ఆశ ఉందా? అయితే నేనే మార్గమును. హల్లెలూయా. యేసుప్రభువు ఏమన్నాడు? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే ఐ యామ్ ద వే. ఇప్పుడు మనకు ఆ మార్గం అంటే యేసులో ఉంటే నువ్వు సరైన మార్గంలో నడిచినట్టే. యేసు నీకు తోడుగా ఉంటే సరైన మార్గంలో నువ్వు నడుస్తూ ఉన్నట్టే. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క ప్రాముఖ్యతను గమనిద్దాం. ఎందుకు యేసు ప్రభు దగ్గరికి వస్తున్నామా? ఏం ఆశించి వస్తున్నాం? ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు మనకు కావాలన్నా, ఆయన కావాలన్నా, ఆయన ఇచ్చే స్వస్థత మనకు కావాలన్నా, ఆయన మనకు కావాలన్నా, ఆయన ఇచ్చేటటువంటి బ్లెస్సింగ్స్ మీద మన దృష్టి. నీవేనా కావాలి ప్రభువా, ఈ ఆశీర్వాదాలు, ఈ తాత్కాలికమైనటువంటి ఇవన్నీ నాకు అవసరం లేదు, నీవు నాతో ఉంటే నాకు భయమే లేదు. హల్లెలూయా. నీవు తోడై ఉన్న చాలు, యేసు నిత్యము నాకది మేలు, యేసు నిత్యము నాకది మేలు. యేసయ్య నీకు తోడుగా ఉంటే, ఇమ్మానుయేలు అనగా అర్థం ఏమిటి?
దేవుడు మనకు గాడ్ ఈజ్ విత్ అస్. ఆయన నీకు తోడుగా ఉంటే చాలా సమస్తం నీ వెనకాల ఉన్నట్టే. ఈరోజు మనకు సరే ప్రభువా నీవు నా చేయి విడువ తండ్రి, నీవు నాకు తోడుగా ఉండు, తర్వాత అన్నీ నాకు ఉంటాయి. దావీదులాగా ఈరోజు మనం సమస్తం యేసులో చూద్దాం. దాన్ని సపరేట్గా చూడొద్దు. మనం సపరేట్గా దేవుడు స్వస్థపరుస్తాడేమో, సపరేట్గా ఆశీర్వదిస్తాడేమో అనేది కాదు. ఆయన నీకు సమస్తం అవ్వాలని ఆశపడుతున్నాడు. సమస్తం నాకు కా తండ్రి, నీవే నాకు సర్వంగా ప్రభు అనే ఒక నూతన తీర్మానంతో మనం దేవుని స్థానం నుంచి బయటికి వెళ్దాం. రండి, ప్రభు కొద్ది మాటలు మన వెనుకలో ఫలింపచేయును గాక. ప్రార్థన చేసుకుందాం ఒక నూతన తీర్మానంతో. దేవుని బిడ్డలారా, యేసునాథా నీకు వందనాలు 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 తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీవు నాకు వెలుగు, నీవు నాకు రక్షణ, ఆపత్ కాలములో ఆశ్రయపురము నీవు. దేవా, ఈ లోకంలో ఎందరు నన్ను విడిచిన చేయడమని మంచి కాపరి నీకు స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే. నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. యెహోవా నాకు వెలుగాయే. అందరం కలిసి స్తోత్రం. నాకు రక్షణయే, నాకు మార్గమును ఉపదేశమును ఆలోచనను గ్రహించే. నేనెల్లప్పుడూ ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసెదను. నాకు ఉపదేశమును ఆలోచనను గ్రహించే. నేనెల్లప్పుడూ ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసెదను. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే. స్తోత్రం అందరం కూడా. నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను. నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే. నా తల్లియు నా తండ్రియు ఒకవేళ మరచినను, నా తల్లియు నా స్తోత్రం. ఆపత్కాలమున చెయ్యి విడువకను, యెహోవా నన్ను చేరదీయును. ఆపత్కాలమున చెయ్యి విడువకను, యెహోవా నన్ను చేరదీయును. ఆమేన్. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే. నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను.
హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయ్యా నువ్వు మాకు ఏమేమై ఉన్నావో మాతో మాట్లాడినటువంటి ప్రతి మాట కొరకు నీకు స్తోత్రం. మీరు మాకు మార్గదర్శకులు ధర్మాత్మ జీవితంలో బలహీన స్థితిలో బలపరచువాడవై ఉన్నావు, శోధనలో జయమిచ్చువాడవై ఉన్నావు. మా నీతి నువ్వు, మా పరిశుద్ధతని, మా సమస్తం నీవయ్యా. ఈరోజు నిన్ను మేము పట్టుకొని వెళ్ళాలి, నీతో మేము నడవాలి తండ్రి. సరళమైన మార్గాల్లో మేము వెళ్ళాలంటే, వంకర టింకర మార్గాల్లో మేము వెళ్ళకూడదు, నీకు ఇష్టమైన మార్గంలో వెళ్ళకూడదంటే. నీవు తోడుగా ఉంటే తప్ప మేము సరైన మార్గంలో వెళ్ళలేము తండ్రి. మా బ్రతుకులో పాపం చేయకుండా బ్రతకాలంటే నీవే మాలో ఉన్నారు. నీవు మాలో లేని బ్రతుకు మాకొద్దయ్యా. ఎందుకంటే పాపం చేస్తూ బ్రతుకుతాం. మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించి మీ చిత్తానుసారమైన మనుషులుగా మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు నా తండ్రి ఎవరైతే ఏ అక్కర్లతో వచ్చినారో సమస్తం నీవై ఉన్నావు. జ్ఞానం నీవు, పరిశుద్ధత నీవు అయ్యా, సమస్తం నీవై ఉన్నావు. వారికి మీరు ఆ విడుదల, ఆ స్వస్థత, ఆరోగ్యం, ఆశీర్వాదం మీరై ఉన్నారు కనుక మీరే వారితో పాటు ప్రతి ఒక్కరితో పాటు మీరే వెళ్ళమని ప్రార్థన చేస్తాం. మందరితో పాటు మీరు ఉండమని ప్రార్థన చేస్తాం. మీరు తోడగలేకపోతే మేము ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళేదంటే మీ తోడు, మీ సన్నిధి, మీ కాపుదల మెండుగా మీరే మాకు దయచేయండి. సకల దుష్టు యొక్క కీడులను పొంచిన సకల ఆటంకములన్నింటినీ యేసుక్రీస్తు నామమున గద్దిస్తూ బంధిస్తూ మీ కృపారస్త్రంలో అప్పగించుకుంటూ మరలా మీ సన్నిధిలో కలుసుకునే పర్యటన మీ తోడు, మీ సన్నిధి మాకు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు మన రక్షకుడైన యేసుక్రీస్తునాథుని కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం చేరవచ్చిన మనకు సకల చరాచర భక్త కోటికి క్రీస్తే సర్వం అనుకుని ముందుకు సాగుతున్న వారందరికీ ప్రభు యొక్క కృప విడుదల కడబాయక తోడై ఉండి సర్వసత్తును నడిపించును గాక. యేసు రక్తమే ఇచ్చే ప్రభు, యేసు రక్తమే ఇచ్చే ప్రభు, యేసు నామానికి సంపూర్ణ విజయం, అపవాదికి వాని క్రియలకు అనంత కోటి నాశనము కలుగును గాక. ఆమేన్. దేవుడికి స్తోత్రం. అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. అందరికీ దేవుడు ఆశీర్వదించును గాక.